హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ మనం వాట్సాప్ ఛానల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. వాట్సాప్ ఛానల్లో క్వశ్చన్ అయితే మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక పోల్ విధానంలో దాని ఒక ఎక్స్ప్లెనేషన్ 20 మినిట్స్ నుంచి 1 అవర్ లోపు మనం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ యొక్క క్వశ్చన్ అయితే ఆల్రెడీ మనం అక్కడ పోల్ విధానంలో అమర్చడం జరిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెనేషను ఇందులో ఇస్తున్నాం అనమాట. మీరు కరెక్ట్ వచ్చిందా లేదనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాబోయే ఎగ్జామినేషన్స్కు, డైలీ కరెంట్ అఫైర్స్కు, ఇంపార్టెంట్ పోల్ క్వశ్చన్స్ని కూడా అక్కడ మనం డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూట్యూబ్లో కూడా పోస్ట్ అనే విధానంలో కూడా అక్కడ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ మనం డైలీ కరెంట్ అఫైర్స్ మీద అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి, ఈ యొక్క క్వశ్చన్ అయితే మనం ఇప్పుడు పోల్లో ఇవ్వడం జరిగింది వాట్సాప్ ఛానల్ ద్వారా. అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇస్తున్నామో ఒకసారి చూడండి. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ది సీక్వెన్స్? ఆల్రెడీ ఇది యూపీఎస్సీ CSAT 2022లో వచ్చిన క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. చూడండి ఏ విధంగా సిరీస్ ఫాలో అయిందో ఒకసారి చూడండి. 20 ఇంటూ 0.5 చేస్తే ఎంత వస్తుంది? చూడండి, 20 ఇంటూ 0.5ని ఎలా చేస్తున్నాం? 20 ఇంటూ 5/10 రాయొచ్చు కదా. పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి 10 రాస్తున్నాం. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయనుకో 100 రాస్తాం. 3 ఉంటే 1000 రాస్తాం. చూడండి, 5 1 జర్ 5 2 జర్ 2 1 జర్ 2 10 జర్ అంటే ఎంత వచ్చింది? 10 రావడం జరిగింది. అంటే వస్తుందా? సీక్వెన్స్ ఫాలో అవుతుంది. 10 ఇంటూ 1 0.5 ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 10 అవుతుంది. 10 ఇంటూ 1.5 ఏమవుతుంది? 15 అవుతుంది. అదేవిధంగా 15 ఇంటూ 2 30 అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 30 ఇంటూ 2.5 75 అవుతుంది. నెక్స్ట్ 75 ఇంటూ 3 75 ఇంటూ 3 అంతా చూడండి. 3 5 జర్ 15 అంటే 5 ఇక్కడ 1 ఇక్కడ ఉండదు. 3 7 జర్ 21 ప్లస్ ఒక 1 22 అంటే ఆన్సర్ ఏం రావడం జరిగిందంటే 225 రావడం జరిగింది. ఇది ఏ ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ డిలో ఉంది. డి ఫర్ దేవనకొండ. థ్యాంక్ యూ.